అపోస్తలుడైన పౌలు గారు రోమా చెరసాలలో బంధింపబడి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఎన్నో సంవత్సరాలు బట్టి పౌలు గారితో సావాసంలో ఉన్న ఈ దేమ అనే ఒక వ్యక్తి అర్ధాంతరంగా మధ్యలోనే పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చూడండి, మన అనే వ్యక్తి ఎప్పుడైనా సరే మనం సుఖంగా ఉన్నప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు, లేదా మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు, మంచి హోదాలో ఉన్నప్పుడు మనతో స్నేహంగా ఉండడం గొప్ప విషయం ఏమీ కాదు. మన అనుకున్న వ్యక్తి ఎప్పుడైనా సరే మనం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, ఒక సమస్యలో ఉన్నప్పుడు, ఒక కష్టంలో ఉన్నప్పుడు, ఓదార్పు అవసరమైనప్పుడు, ఆదరణ మనకి కావలసినప్పుడు మన పక్షంగా నిలబడి మనకి తోడ్పాటును అందించేవాడే అసలైన మనకి స్నేహితుడు, మన యొక్క మంచి సావాసంలో ఉన్న వ్యక్తిగా మనం పరిగణించాలి. కొంతమంది మన స్థితిగతులను బట్టి, మన పరిస్థితులను బట్టి, మనం ఉన్న స్థితిని బట్టే వారి యొక్క స్టాండ్స్ మారిపోతూ ఉంటాయి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు మారిపోతూ ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు మారిపోతూ ఉంటాయి. అప్పటి వరకు సేవలో చాలా బలంగా పౌలు గారితో సావాసంలో గడిపిన దేమ ఎప్పుడైతే పౌలు గారి యొక్క పొజిషన్ మారిందో, ఎప్పుడైతే పౌలు గారి యొక్క స్థితి మారిందో, వెంటనే ఏం చేశాడు, ఈ లోకాన్ని స్నేహించి తెస్సలోనికకి వెళ్ళిపోయాడు. చూడండి, ఇలాంటి అపనమ్మకస్తులతో మనం ముందుకు సాగుతున్నప్పుడు మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పౌలు గారితో మాత్రం 3 వ్యక్తులు చిట్ట చివరి వరకు నిలబడ్డారు. చూడండి, లూకా పౌలు గారి దగ్గరే కనిపెట్టుకుని ఉన్నాడు. మార్కును వెంటబట్టుకుని తిమోతి వచ్చి చివరి వరకు ఉన్నాడు. ఇలాంటి నమ్మకమైన సావాసాలే కడ వరకు ఉంటాయి తప్ప, ఇలా దేమ లాంటి అపనమ్మకస్తులు మధ్యలోనే నీ స్థితి మారినప్పుడు, నీ పొజిషన్ మారినప్పుడు, నీ పరిస్థితులు బాగాలేనప్పుడు వారు ఏం చేస్తారంటే నిన్ను విడిచిపెట్టి ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోతుంది. అటువంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.